బట్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు కేటీపీపీ ఎదుట ఉద్యోగులు నిరసనకు దిగారు. ఏడీల సదానందం అనే ఉద్యోగిని అకారణంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు తోటి ఉద్యోగులు. బదిలీ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు. బదిలీ ఆర్డర్ను రద్దు చేయకపోతే ఆందోళనని మరింత ఉధృతం చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజూరాబాద్ మధ్య 4 లైన్ల రహదారి పనులు నత్తనడకన కొనసాగుతుండడాన్ని నిరసిస్తూ స్థానికులు ధర్నా చేశారు. దుమ్ము ధూళిలో నరకయాతన అనుభవిస్తున్నామని, అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళనకారులు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట హుజూరాబాద్ రోడ్డుపై గంటపాటు రాస్తారోకో జరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు వేస్తున్నారని, మంత్రి ఈటెల రాజేందర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆర్ఎండ్బీ అధికారుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆర్ఎండ్బీ అధికారులతో పోలీసులు ఫోన్లో మాట్లాడించాక రోడ్డు పనులు వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేటలో విషాదం నెలకొంది. ఓ కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మీనారాయణ, అతని భార్య అలివేలమ్మ నవాపేట శివారు గురుకుంట దారిలో గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు సుప్రజ ఇంట్లోనే మరణించింది. తొలుత కూతురుకు విషమిచ్చి చంపి ఆ తర్వాత భార్యాభర్తలు విషం తాగినట్లు తెలుస్తోంది. ఆర్ఎంపీ లక్ష్మీనారాయణకు గ్రామంలో మంచి పేరుంది. ఆయనకు 3 కూతుళ్లు, 1 కొడుకు. 2 కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. అన్ని విధాలా స్థిరపడ్డ కుటుంబం. కానీ లక్ష్మీనారాయణ దంపతులు కూతురుకు విషమిచ్చి ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియదు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఉదయం గురుకుంట శివార్లో ఒక వ్యవసాయ భూమిలో 3 పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నారని సమాచారంతో ఇక్కడికి వచ్చి చూస్తే నవాపేటకు చెందిన లక్ష్మీనారాయణ, వాళ్ళ వైఫ్ అలివేలమ్మ, వాళ్ళ కూతురు సుప్రజ 3 కూడా అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారు. అమ్మాయి కొంచెం కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్ షిఫ్ట్ చేసి మార్గ మధ్యలో ఆమె కూడా చనిపోయింది. వీళ్ళు 3 కూడా నవాపేట గ్రామస్తులు. కరెక్ట్ రీజన్ తెలుస్తలేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో మేము మొత్తం వివరాలని కనుక్కుంటాం. ఓ వ్యక్తిని హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన కిరాతక ఘటన హైదరాబాద్ చింతల్లో జరిగింది. సుమారు వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో బయటపడింది. బీహార్కు చెందిన వివేక్ భువన్ కుమార్లు ఏడాదిగా ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే వారం రోజులుగా 2 కనిపించడం లేదు. వారితో పాటు ఉన్న యువకుడే హత్యకు గురైనట్లు తెలుస్తోంది. వారం రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని మహాదేవ్ గుప్తా జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా తొలుత గడ్డగట్టిన రక్తపు మరకలు ఆనవాళ్లు కనిపించాయి. ఇంట్లో సోదా చేయగా వ్యక్తి తల, మొండాన్ని ఓ గోనె సంచిలో కట్టి ఉంచడాన్ని గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 5 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతల్ ఏరియాలో మన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గారికి రాత్రి 10:30కు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంట్లోంచి ఒక రూమ్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని. ఈ 10:30కి ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రావడం జరిగింది. వచ్చి చూస్తే బ్యాడ్ స్మెల్ బాగా వస్తుంది. ఈ తాళం ఓపెన్ చేసి చూడడం జరిగింది. తాళం ఓపెన్ చేస్తే చాలా బ్యాడ్ స్మెల్ ఇంకా ఎక్కువగా ఉంది. కొత్తగా సిమెంట్ చేసిన ఏరియా కనపడింది. బయట మాత్రం ఈ డార్క్ కలర్లో ఉన్న లిక్విడ్స్ ఫ్లో అయినట్టు కనపడింది. కొంతసేపు అనుమానించి మరీ తరోగా ఎగ్జామిన్ చేయడం వల్ల ఇన్స్పెక్టర్ అండ్ కొంత సస్పిషియస్ కొత్తగా ప్లాస్టరింగ్ చేసిన ఏరియా కనపడింది. అది చూసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ప్రోబ్ చేస్తే అందులోకి వెళ్ళి ఆ మన షెల్ఫ్స్ కింది భాగంలో ఒక మొండెమ ఒక తల గుర్తించడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా ప్రోబ్ చేసి మిగతా కాళ్ళు చేతులు కూడా వేరే షెల్ఫ్ కింద పెట్టడం కనబడ్డది. అవన్నీ తీయడం జరిగింది. ఇది చూస్తుంటే ఈ పర్సన్స్ అందులో వివేక్ విదుర్జా, భానుకుమార్ జా అనే వ్యక్తులు అందులో రెంట్కుంటున్నారట. వాళ్ళ ఐడి కార్డ్స్ దొరికాయి.
అందులో ఒక వ్యక్తి ప్రధాన వ్యక్తి కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఆధార్ కార్డు దొరికింది. ఫర్దర్గా ఈ కార్డ్స్ బేస్ చేసుకుని వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు వ్యక్తులు కూడా వివేక్ విదుర్జా అండ్ భానుకుమార్ జా అపియర్స్ టు బి ఫ్రమ్ బీహార్. వాళ్ళు ఎంతకాలం ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, వాళ్ళ కోసం టీమ్స్ ఫామ్ చేసి వెతకడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇది ఎలా జరిగింది అనే విషయాలు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి. రాజస్థాన్లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. భరత్పూర్లో ఫంక్షన్ హాల్ గోడ కూలి 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 28 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగానే గోడ కూలి ఉంటుందని అంటున్నారు. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరి సెక్టార్లో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఆమె భర్తకు గాయాలయ్యాయి. కాల్పుల ఘటన కొనసాగుతోంది. మన జవాన్లు పాక్ ఆర్మీ కాల్పులకు ధీటుగా బదిలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ఏనుగును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న రేంజ్ ఆఫీసర్లు ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖతిహార్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏనుగును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఏనుగు మృతికి కారణమైన రైలు డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.